హాయ్ ఫ్రెండ్స్! కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్‌ని ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను. దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. గత ఎపిసోడ్లో విరాట్ శేషమణి ద్వీపంలో జలాశయం వద్ద శేషనాగమణిని, నాగజ్ఞాన గ్రంథాన్ని, ఒక నాగ కంకణాన్ని సంపాదించాడు. ఒకవైపు అగ్నికాలుడు చండకాపాలికాదేవిని ప్రసన్నం చేసుకుని తన శక్తులు మళ్ళీ పెంచుకోవడానికి విరాట్ సంపాదించిన శేషనాగమణి కోసం బయలుదేరాడు. ఇంకోవైపు విద్యాధరుడితో శంకరయ్య నాగవంశం కథ చెప్పడం ముగిసింది. దానితో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి మరలా తన ప్రయాణాన్ని ప్రారంభించడం మొదలుపెడతాడు విద్యాధరుడు. నాగాపురం గ్రామంలో నాగవంశం గురించి ఆధారాలు వెతకడం ప్రారంభించగా అతనికి ఒక చోట నాగశిలా శాసనం కనిపిస్తుంది. దానిపై హిమాలయ పర్వతాలకు దగ్గరలో ఒక గూడెం ఉందని, అక్కడ ఆదిశేషుడు, వాషిక్కి మొదలగు నాగులు అక్కడ ప్రజలకి ఆరాధ్య దైవాలుగా ఇప్పటికీ ప్రజలు పూజిస్తున్నారని రాసి ఉంటుంది. దానితో విద్యాధరుడు ఆ నాగదేవుడైన వాసుకిని తలుచుకుని ఆ గూడెమునకు బయలుదేరతాడు. ఇక్కడ యువరాజ్ విరాట్ కూడా తన రాజ్యానికి చేరుకుంటాడు. తాను సంపాదించిన కంకణాన్ని, పుస్తకాన్ని, జ్ఞాన గ్రంథాన్ని తన తల్లిదండ్రులకు చూపిస్తాడు. విరాట్ ఆ పుస్తకంలోని నాగరాజు, నాగభైరవుడు కథను కూడా కొంతవరకు చదివానని, ఒకప్పుడు నాగవంశం ఈ భూమి మీద మానవులతో కలిసి ఉండేదంట అని చెబుతాడు. దానితో మహారాజు విక్రమసేన, ఆనందీదేవి కూడా కంగారు పడతారు. యువరాజుని ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివావా అని అడగగా లేదు అని చెప్తాడు. దానితో వారు కొంచెం ఉపశమనం పొంది ఆ గ్రంథాన్ని విరాట్ వద్ద నుండి తీసుకుంటారు. యువరాజు, నాకు ఇంకా ఈ కథ గురించి, వాసుకి అంశ అయిన భైరవి గురించి తెలుసుకోవాలని ఉంది అని చెబుతాడు. దానికి మహారాజు విక్రమసేన, దానికి తగిన సమయం ఇది కాదని, నీవు ప్రస్తుతం మన రాజ్య భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాలి. నాగనిధిని త్వరగా చేరుకు మన రాజ్యానికి పూర్వవైభవం తెస్తే చాలు విరాట్ అని చెబుతాడు. నాగుల గురించి, వారి వారసుల గురించి మనకు అనవసరం. అది రాజ్యక్షేమం కాదని నా అభిప్రాయం అని కఠినంగా మాట్లాడి వెళ్ళిపోతాడు మహారాజు. విరాట్కి ఏమీ అర్థం కాదు. మహారాజు తనతో ఎందుకు ఈ విధంగా మాట్లాడా అని. ఆ రోజు రాత్రి విరాట్కి నిద్ర పట్టదు. తన కలలో ఏవో అస్పష్టంగా అడవి, నాగరాజు, వాసుకి గుడి, భైరవి వీరందరూ కనిపిస్తూ ఉంటారు. భైరవి ఒక వధువుగా కోయగూడెంలో సిగ్గుతో పెళ్లికి ముస్తాబవుతున్న దృశ్యం, ఏవో అనుకోని గందరగోళ పరిస్థితుల మధ్య ఒక పెద్ద శ్వేతనాగు ప్రత్యక్షమయ్యి అక్కడ విధ్వంసం సృష్టించడం, వీటి మధ్య విరాట్ నిద్ర నుండి మేల్కొన్నాడు. మరోవైపు మహారాజు విక్రమసేనకు కూడా నిద్ర పట్టక యువరాజు తెచ్చిన గ్రంథాన్ని తెరిచి చూడగా అందులోని విరాట్ చదివిన వరకు బాగా ఉండి తర్వాత చిత్రాలు కానీ వ్రాతలు కానీ సరిగ్గా కనిపించవు. దానితో మహారాజు కొంత ఉపశమనం పొందుతాడు. మహారాణి మహారాజుతో, మహారాజా, యువరాజుకి తన జన్మ రహస్యం ఏదో ఒక రోజు తెలుస్తుంది. దానిని మనం ఎంతకాలం దాచగలం? ఒకవేళ ఇప్పుడే మనం చెప్పినట్లయితే మనపై ప్రేమతో యువరాజు మనతోనే ఉండిపోతాడు కదా అని అంటుంది. దానికి మహారాజు, లేదు మహారాణి, నాగరాజు వాసికి తన వారసుడిని నిజం తెలిసిన మరుక్షణం నుండి తన నాగవంశానికి వారసుడుగా నాగలోకం తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు. నా విరాట్ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నాకు ఈ సమస్త లోకం, రాజ్యం పోయినా పర్లేదు. చివరికి నా ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చినా విరాట్ నావాడు, నా బిడ్డ. అందుకే నాగశాసనాన్ని వెతకొద్దు అని ఎంత చెప్పినా, మా తండ్రి అనంగభేమ సాధించిన నాగతాళాన్ని, నాగ ఆధారంగా విరాట్ వెళ్తానంటే సరే అన్నాను. కానీ మళ్ళీ నాగవంశ ఆధారాలను వెతుక్కుంటూ వెళ్తాడేమో అని భయంగా ఉంది మహారాణి అని భయపడతాడు. మహారాణి, కాలమే అన్నింటినీ మారుస్తుంది మహారాజా. విరాట్పై మనకు గల ప్రేమ నిజం. ఆ ప్రేమ విరాట్ మనసులో శాశ్వతంగా ఉండేలా చేస్తుందని చెప్పి ధైర్యం చెబుతుంది. విరాట్ ఉదయాన్నే లేచి రాత్రి కలలో కనిపించిన గందరగోళ పరిస్థితి తన స్నేహితుడు తామ్రధ్వజునికి చెబుతాడు. దానితో వీరు మళ్ళీ నాగగుహకు వెళ్ళి ఇంద్రజిత్తును కలవాలని అనుకుంటారు. దానికన్నా ముందు శేషనాగమణి ద్వీప జలాశయంలో సాధించినవి వారితో తీసుకువెళ్తే బాగుంటుందని తన తండ్రి విక్రమసేనని అడుగుతాడు. రాత్రి వచ్చిన కళ గురించి కూడా చెప్తాడు. మహారాజుకి ఆ పుస్తకంలో స్పష్టమైన వివరణ లేదని తెలుసు కాబట్టి వాటిని ఇస్తాడు. యువరాజుతో చివరిగా ఒక మాట చెబుతాడు. చూడు యువరాజా, నీ జీవితం నీది మాత్రమే కాదు, నీతో ముడిపడిన నీ తల్లిదండ్రులమైన మాది, మన రాజ్యానిది, మన సమస్త బంధుగణానికి సంబంధించినది. నీ జీవితం మానవలోక కళ్యాణానికి మాత్రమే అంకితం, గుర్తించుకో అని చెప్పి
మనసులో నేను నిన్ను నాగలోకానికి ఎంత దూరం చేసినా అది నీ రక్తంతో పాటు నీ జీవితంతో మిళితమై ఉంది. ఇక అంతా ఈశ్వరేచ్ఛ అనుకుని దీవించి పంపుతాడు. విరాట్ తన పరివారాన్ని తీసుకెళ్లకుండా తామ్రధ్వజుణ్ణి మాత్రమే తీసుకుని సాధారణ వేషంలో తాను మొదట సంపాదించిన నాగశాసనాన్ని, నాగగ్రంథాన్ని, డైరీ పుస్తకాన్ని ఒక పుస్తకంలో భద్రపరుచుకొని కంకణాన్ని చేతుకు తొడుక్కొని ఆ నాగేంద్రుడైన వాసుకిని తలుచుకొని బయలుదేరతాడు. అలా మిత్రులిద్దరూ వెళ్ళిన కొద్దిసేపటికి ఇంద్రజిత్తు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. విరాట్, తామ్రధ్వజుడు అతనికి పరామర్శించి క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. విరాట్, మహాశయ, నేను మిమ్మల్ని కలవడానికి మీ వద్దకు వస్తున్నాను. అలాంటిది మీరే తారసపడ్డారు అని అడగగా, విజయోస్తు యువరాజా, అది తెలిసే మీ సమయాన్ని వృధా చేయకుండా మీ వద్దకు వచ్చాను. మీరు రావాల్సింది నా వద్దకు కాదు, మీరు కలలో చూసిన నాగజ్ఞాన గ్రంథ పుస్తకంలో చూసిన, చదివిన ఆ కోయగూడెంలోని నాగేంద్రుడైన వాసుకి యొక్క దేవుని ఆలయానికి. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తాడు. యువరాజు ఆశ్చర్యంతో, అదేంటి మహాశయ, ఆ దేవదేవుడు నాగేంద్రుడైన వాసుకి నా గురించి ఎదురు చూడడం ఏంటి అని అడుగుతాడు. నీవు ఆ ప్రదేశానికి చేరగా ఆ విశేషాలన్నీ నీకే తెలుస్తాయని చెప్తాడు. అంతేకాక నీ కోసం విద్యాధరుడు అనే స్నేహితుడు ఎదురుపడతాడు. ఇకపై అతడే నీ ప్రాణ స్నేహితుడు. అతనిది నీది జన్మజన్మల బంధం. ఇకపై మీ ప్రయాణాన్ని కలిసి మొదలు పెట్టండి. అతడు ఒక పండితుడు, తాత్వికవేత్త, నాగశాస్త్రాలను, శాసనాలను, నాగభాషను చదవగల దిట్ట అని చెప్పి మీ కలయిక అనివార్యం అని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమైపోతాడు. ఇంద్రజిత్తు నాగగుహకి వెళ్ళిపోతాడు. ఇంద్రజిత్తు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడికి అగ్నికాలుడు వచ్చి, గురువుగారికి ఈ అగ్నికాలుడి ప్రణామాలు అని చెప్తాడు. దానికి ఇంద్రజిత్తు, గురువుగారి లక్ష్య సాధనకు తోడ్పడకుండా లోకాన్ని శాసించాలనే దురాశ కలిగిన నీకు నేను ఏమని బోధించను, ఏమని దీవించను అగ్నికాళ అని అడుగుతాడు. క్షమించండి గురుదేవ, ఈ ఒక్క విషయంలోనే నేను మీకు అడ్డు చెప్పక తప్పడం లేదు. అది నా జీవితాశయం. నేను చండ కాపాలికాదేవిని ఆవాహనం చేసుకున్న తర్వాత ఆ దేవి నాకు నాగ శాసనాన్ని సాధించిన ఆ యువరాజు నాగరాజు వాసుకి అంశాన్ని చెప్పింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒక మానవుడు నాగరాజు అంశ ఎలా అవుతాడు? నా తండ్రి కాలకేయుడిని చంపిన నాగవంశం నాశనానికి నేనేదైనా చేస్తాను, చెప్పండి గురుదేవ అని అగ్నికాలుడు అడగగా, ఇంద్రజిత్తు, అగ్నికాల, నీ తండ్రి చావుకి అతని స్వయంకృత అపరాధాలే కారణం. భూలోక ఆధిపత్యం కోసం నీ తండ్రి వాసుకి యొక్క ఇద్దరు కుమారుల మధ్య క్షుద్ర పూజలతో చెడు రత్నాన్ని ధనంజయుడికి నాగలోక సింహాసనం అధిష్ఠించేటప్పుడు అతనికి కిరీటంలో చేర్చాడు. అప్పటి నుండి ధనంజయుడు స్వబుద్ధి గలవాడైన రాక్షసత్వంగా మారి అతని మరణానికి, నాగలోక వినాశనానికి కారణమయ్యేలా చేశాయి. దానిని ధనంజయుడు, నాగభైరవుడు ఇద్దరు కూడా కనిపెట్టలేకపోయారు. నీవైనా స్వబుద్ధితో మంచిగా ఉండు, నీ శక్తులు లోక కళ్యాణానికై వాడు అని చెబుతాడు. కానీ గురుదేవ, యువరాజు విరాట్ జన్మరహస్యం గురించి నాకు తెలియజేయండి అని అడగగా, నీకు యువరాజ్ విరాట్ జన్మరహస్యం ఆ నాగగూడెంలోనే దొరుకుతుంది అని చెప్పి నాగగుహలోకి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తుడు. దానితో అగ్నికాలుడు చేసేదేమీ లేక పర్వతాల పక్కన గల అడవి దగ్గర గల కోయి నాగగూడెమునకు బయలుదేరుతాడు. ఇటువైపు విరాట్, విద్యాధరుడు ఇలా ముగ్గురు 3 దిక్కుల నుండి అదే గూడెంకు బయలుదేరుతారు. నిజానికి ఆ గూడెంలో దాగిన రహస్యాలేంటి? విద్యాధరుడి, విరాట్ల యొక్క పరిచయం ఏ విధంగా జరుగుతుంది? ఇంతకీ నాగమణి ఏమైనట్టు? స్టేట్ యూనిట్ టు నెక్స్ట్ ఎపిసోడ్. సో ఈ వీడియో మీలో ఎంతమంది కవితా హృదయాల్ని కదిలించి ఆలోచించేలా తెలియజేసిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.